ఉన్నత చదువులు చదివినా ఒళ్ళు వంచడానికి సిగ్గుపడలేదు ఆ యువకులు. వ్యవసాయం చేయాలనుకున్నారు. అందులోనూ కాస్త డిఫరెంట్గా ఉండాలనుకున్నారు. దీంతో తేనెటీగల పెంపకాన్ని చేపట్టి నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో తేనెటీగల పెంపకంలో రాణిస్తున్న యువకుల విజయగాథ మీకోసం. పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఎండి సల్మాన్, కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎండి షకూర్లు చిన్న తరహా తేనెటీగల పెంపకం చేస్తున్నారు. తేనెటీగల నుంచి నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ యువకులు 2019లో హైదరాబాద్లోని ఎన్ఆర్డి సంస్థలో తేనె సాగుపై శిక్షణ తీసుకుని ధృవీకరణ పత్రం పొందారు. ఆ తర్వాత కరోనా కారణంగా ఉపాధి దొరక్క ఇబ్బంది పడ్డారు. దీంతో తాము నేర్చుకున్న విద్యనే నమ్ముకుని స్వయంగా తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించారు. జీవనోపాధి పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముందుగా 6 బాక్సులతో తేనెటీగల పెంపకం ప్రారంభించిన యువకులు ఆశాజనకమైన ఆదాయం రావడంతో మరో 16 బాక్సులు తీసుకువచ్చి తేనెటీగల పెంపకాన్ని విస్తరించారు. కృత్రిమంగా తయారు చేసిన తేనెకు మంచి డిమాండ్ ఉండటంతో యువకులు తేనెటీగల పెంపకంపై దృష్టి సారించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఒక్క బాక్సుకు సుమారు 8,000 రూపాయల ఖర్చుతో ఒక రాణి ఈగ, కొన్ని మొగ ఈగలతో పాటు కూలీ ఈగలు వస్తాయి. స్థానికంగా ఉన్న అడవులు, పంట పొలాల్లో తేనెటీగలను పెంచుతున్నారు. నా పేరు సల్మాన్ ఖాన్, మా బావ పేరు షుకూర్. ఇద్దరం కలిసి 2019 సంవత్సరంలో హైదరాబాద్లో పైడి రవీందర్ కుమార్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఈ తేనెటీగల పరిశ్రమ మీద. తర్వాత కరోనా టైం వచ్చిన తర్వాత మేమిద్దరం ఖాళీగా ఉండడం జరిగింది. ఖాళీగా ఉండడం వల్ల ఇద్దరం కలిసి కొంత పెట్టుబడి పెట్టి ఈ తేనెటీగల మీద పెట్టుబడి పెట్టి కొన్ని డబ్బాలు తీసుకురావడం జరిగింది. 6 డబ్బాలు. అవి మన వాతావరణంలో అవి బతకగలవా లేవా చూసినాం. ఫస్ట్ 6 డబ్బాలు తెచ్చిన తర్వాత తేనె మంచిగానే తయారైంది, తీసినాం. అవి 6 డబ్బాల ద్వారా తేనె తీసింది కస్టమర్లకు అందడం లేదని ఇంకొక 10 డబ్బాలు మొన్ననే తీసుకొచ్చినాం. మొత్తం 16 డబ్బాలు అయింది. ఈ కేజీకి వచ్చేసి 600 అమ్ముతున్నాం. స్వచ్ఛమైనదని చెప్పేసి అందరికీ ఇస్తున్నాం. ఇక్కడ పంటలు పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు వేయడం జరిగింది. వాటి ద్వారా తేనె సేకరించి మేము తేనె తీసి అమ్మడం జరుగుతుంది. మొత్తం ఈ 16 పెట్టెల మీద మేము వచ్చేసి 1,80,000 దాకా ఖర్చు పెట్టినాం. లాభం వచ్చేసి మాకు పెట్టుబడి పెట్టి మీద ఇంకా 6 నెలల వరకు మా పెట్టుబడి వస్తుంది. దాని తర్వాత మనకు ఇన్కమ్ అనేది అప్పటి నుంచి రావడం జరుగుతుంది. ఒక రాణి ఈగ, కొన్ని మగ ఈగలు బయటకు వెళ్లకుండా పెట్టెలోనే ఉంటాయి. కూలీ ఈగలు మాత్రమే బయట తిరిగి పుష్పాల్లోంచి మకరందాన్ని సేకరించి వాటిని తేనెటీగల పెట్టెల్లోని అరల్లో భద్రపరుస్తాయి. ఒక్కో రాణి ఈగ 1,500 నుంచి 2,000 గుడ్లను పెడుతుంది. ఒక్కో రాణి ఈగను 2,000కు పైగా వెచ్చించి కొనుగోలు చేసినట్లు యువకులు తెలిపారు. ఇది 2 ఏళ్ల పాటు జీవిస్తుందన్నారు. పూల తోటలు ఉన్న ప్రాంతాల్లో చేసే తేనెటీగల పెంపకం ద్వారా 10 నుంచి 15 రోజుల్లో ఒక్కో పెట్టె నుంచి 3 నుంచి 5 కిలోల తేనె లభిస్తుంది. ఫస్ట్ హరిపురం ఓదెల మండలం హరిపురం గ్రామంలో పెట్టినాం. అక్కడ అన్ని రకాల మల్టీ ఫ్లవర్స్ దొరికినాయి. అక్కడ 3 నెలలు పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ పెద్దపల్లి మండలంలో కొత్తపల్లి గ్రామంలో సన్ఫ్లవర్ వేయడం జరిగింది. అక్కడ తెచ్చి బాక్సులు మైగ్రేషన్ చేశాము. ఇప్పుడు ఇక్కడ తేనె బాగానే తయారవుతుంది. మళ్ళీ ఎక్కడైనా వేరే ప్లేస్లలో మళ్ళీ ఫ్లవర్స్ ఎక్కడ తోటలు పెడతారో మళ్ళీ అక్కడికి మైగ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ప్లేసు లీజుకు తీసుకున్నాం. లీజుకు తీసుకుని అలా బంగ్లా మీద తేనె పెట్టెలు పెట్టడం జరిగింది. ఇక్కడ సన్ఫ్లవర్ ఉండడం వల్ల ఇక్కడ 2 నెలలు పెడదామని పెట్టేసినాం. మళ్ళీ ఎక్కడ ఫ్లవర్ సోర్సెస్ ఎక్కడ తోటలు ఎక్కడ ఉంటే మేము అక్కడికి మైగ్రేషన్ చేయడం జరుగుతుంది. మాకు ఈ బత్తాయి, మామిడి తోటలు, జామ తోటలు, నిమ్మ తోటలు ఎక్కడ ఉంటే అక్కడికి మేము మైగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. వాడికి తేనె ఎక్కడ దొరికితే అక్కడ మేము మార్చుకోవాల్సి ఉంటుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ చేసిన తర్వాత కరోనా టైం రావడం వల్ల మాకు ఏ ఉపాధి లేకుండా అయిపోయింది. దాని ద్వారా ఈ తేనె పరిశ్రమ పెట్టడం జరిగింది. ఇప్పుడే కొంచెం కొనసాగుతుంది మాది. మాకు ఏమైనా బ్యాంకు నుండి లేదా ప్రభుత్వం నుండి ఎవరైనా సహకరిస్తే ఇంకా అందరికీ 15 మంది వరకు అందరికీ ఉపాధి కలిగించేలా చేస్తాం. ఈ స్వచ్ఛమైన తేనె తీయడం మాకు ఇప్పుడు స్టార్ట్ మంచిగానే అవుతుంది. ఇంకా ఎవరైనా మాకు సహకరించి మాకు ఏమైనా ప్రోత్సహిస్తే మేము ఇంకా పెద్ద ఎత్తున చేసి కొంతమందికి ఉపాధి కలిగించేలా మేము చేస్తాం. తేనె తుట్టెల సాగు ఒక చోట ఉండి చేసేది కాదని రైతులు తెలిపారు. తేనె తుట్టెల పెట్టెలను 3 నెలలకు ఒకసారి ఒక చోట నుండి మరొక చోటికి మారుస్తుంటామన్నారు. పువ్వుల్లో పూర్తిస్థాయి మకరందం తీసుకునేందుకు 3 నెలల సమయం పడుతుండటంతో ఇలా ఒక చోట నుండి మరొక చోటికి వీటిని తరలిస్తుంటారు. గత కొంత రోజులుగా ఉపాధి లేకపోవడం చాలా ఇబ్బందిగా అవుతున్న తరుణంలో మేము హైదరాబాద్లో ఎన్ఆర్డి
రవీంద్ర సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని 10 రోజులు ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి మేము సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి తెలంగాణలో మనకు ఇక్కడ ఏంటంటే పిచికారు అంటే మందులు ఎక్కువ కొడతారని చెప్పి అనడం వల్ల కొన్ని రోజులు మేము ఈ బాక్సులు తేకపోవడం జరిగింది. కరోనా టైంలో ఉపాధి లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం చేసిన ట్రైనింగ్ అవుతుంది, సర్టిఫికెట్ అయితే ఉంది కదా, మన తేనె అయితే ఈ టైంలో మంచిగా విక్రయిస్తుంది, తేనె కూడా అమ్ముడుపోతామనే ఉద్దేశం కొద్దీ ఒక 6 బాక్సులు పెట్టడం జరిగింది. 6 బాక్సులు పెట్టిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా 6 బాక్సుల్లో మేము 40 కేజీల తేనె తీయడం జరిగింది. ఆ 40 కేజీల తేనె మేము 600 చొప్పున బయటికి సేల్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి మెరుగుపెడితే మహారాష్ట్ర దాకా కూడా చాలా మందికి తెలిసిపోవడం జరిగింది. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అయినా తేనె అందకపోవడం వల్ల మేము ఇంకా మళ్ళీ 16 బాక్సులు తేయడం జరిగింది. తెచ్చిన తర్వాత కూడా తేనె ఇప్పుడు స్వచ్ఛంగా సేల్ మంచిగా జరుగుతుంది. స్వచ్ఛమైన తేనె కాబట్టి 100% ప్యూర్, అది వేడి చేయని తేనె కాబట్టి చాలామంది అడుగుతున్నారు. అందుకోసమని ఈ తేనెను ఇంకా ప్రజల్లోకి తక్కువ ధరకే, మాకైనా గవర్నమెంట్ ప్రోత్సహించినా ఇంకెవరైనా ప్రోత్సహించినా కానీ మీ తేనెను అతి తక్కువ ధరకే మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ ప్రస్తుతానికి సన్ఫ్లవర్ ఉంది. సన్ఫ్లవర్ నుంచి ఇక్కడి నుంచి ఇంకొక 1 మంత్ అయితే మళ్ళీ మైగ్రేషన్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఉపాధి కోసం అల్లాడుతున్నారు. ఇది యువతకు మాత్రం మంచి ఆదర్శంగా నిలుస్తుంది తేనె అనేది. ఈ రోజులలో జాబ్ లేకపోవడం, ఈ నిరుద్యోగికి ఇబ్బంది కలగడం వల్ల మేము కూడా ఆలోచన వచ్చింది. ఇంకా నిరుద్యోగులకు ఎవరికైనా సాయం కావాలన్నా కానీ ట్రైనింగ్ కానీ బాక్సులు కానీ మేము అందించడానికి మా వంతు కృషి చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నువ్వుల తోట వేయడం జరిగింది. ఆ నువ్వుల తోట మీద కూడా మైగ్రేషన్ చేస్తాము. ఈ బాక్సులు అనేది ఒక కాడ ఉండేది కాదు. ఇది ఎక్కడ పూల తోటలు ఉంటే అక్కడికి మైగ్రేషన్ చేయాలి తప్పకుండా. ఎక్కడ ఈ తేనె అనేది కూడా ఒకే విధంగా ఒకే కలర్లో ఉండదు. తేనె అనేది మన మల్టీఫ్లవర్ మీద పెడితే ఒక కలరు, అదేవిధంగా పొద్దుతిరుగుడు మీద పెడితే ఒక కలరు, ఆవాల తోట మీద పెట్టినప్పుడు ఒక కలర్ ఉంటుంది. తేనె అనేది స్వచ్ఛమైన తేనె కాబట్టి చాలా మందికి ఒకటే విధంగా నేను చెప్పేది ఒకటేంటంటే ఉపాధి లేని వాళ్ళకు దీనివల్ల చాలా మందికి ఉపాధి ఉంటుంది. దీన్ని గవర్నమెంట్ ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం. బాక్స్ కాస్ట్ వచ్చేసి 8,000 పడుతుంది. ఆ 8,000 ఒక రాణి ఈగ వస్తుంది. అలా కొన్ని మాత్రం మగ ఈగలు ఉంటాయి. లక్షలల్లో కూలి ఈగలు ఉంటాయి. కూలి ఈగలు చేసే పని ఏంటంటే బయటికి వెళ్ళి మకరందాన్ని పొప్పడిని కలెక్షన్ చేస్తాయి. ఈ మగ ఈగ అనేది అందులోనే ఉంటుంది, అది ఏం పని చేయదు. ఈ రాణి ఈగ అనేది రోజుకు 0 నుంచి 2,000 ఎగ్స్ పెడుతుంది. ఆ 2,000 ఎగ్స్ పెట్టడం వల్ల వీటికి దానా ఈ కూలి ఈగలు పనిచేస్తాయి. మగ ఈగలు అక్కడ ఉన్న పుట్టిన పిల్లలకు మాత్రమే దానికి ఆట నేర్పుతూ వానికి వర్క్ నేర్పడం జరుగుతుంది. తేనె సాగు ఈ ప్రాంతంలో రైతులకు కొత్త ప్రయోగమే అని చెప్పాలి. చెట్టు మీద సహజంగా ఏర్పడే తేనె మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు యువకులు చేస్తున్న ఈ సాగుతో స్థానికంగా మరికొంతమంది యువకులు కూడా తేనెటీగల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కాస్త సహాయాన్ని అందిస్తే సాగుని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు ఈ యువకులు.